ఉసిరికాయ నిల్వ పచ్చడి. అమ్మ చెప్పిన సీక్రెట్ టిప్తో సంప్రదాయ పద్ధతిలో ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకొని ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఉసిరికాయలని కడిగి తుడిచిపెట్టుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. వీటిని కొద్దిసేపు ఆరబెట్టాలి తేమంతా పోయేంత వరకు. తర్వాత మనం 1 kg ఉసిరికాయలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 300 grams చింతపండు తీసుకొని 150 grams ఉప్పు అయితే యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అయితే చేసేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోవాలి, పేస్ట్లా కన్సిస్టెంట్ కావాలన్నమాట. ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి. ఈ పేస్ట్ని చల్లబెట్టుకోవాలి. చల్లబెట్టిన తర్వాత మొత్తం దాంట్లో నారలు గింజలు లేకుండా చూసుకొని తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మసాలా కోసం 2 టేబుల్ స్పూన్ల మెంతులను తీసుకుంటే 4 టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకోవాలి, 4 టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇవి అన్నిటినీ కలిపి మంచిగా పేస్ట్ పట్టుకోవాలన్నమాట. మిక్సీలో ఫైన్ పేస్ట్గా అయిపోవాలి. తర్వాత డ్రై పెట్టుకున్న ముక్కలను అంటే ఎండబెట్టిన ముక్కలను మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg ఉసిరికాయల కోసం 250 గ్రాముల ఆయిల్ అయితే వాడుతున్నాం. పల్లి నూనె వాడితే బెస్ట్ అనమాట, మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అండ్ వీటిని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే బంగారపు వర్ణంలోకి వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు పేస్ట్ చేసేసుకున్న చింతపండు గుజ్జు 300 గ్రాములది అండ్ 300 గ్రాముల కారం పొడి, ఇక్కడ 150 గ్రాముల సాల్ట్ వేస్తున్నాం. సాల్ట్ 150 గ్రాములు ఎందుకు వేస్తున్నాం అంటే మనం ఆల్రెడీ చింతపండులో 150 గ్రాములు రాక్ సాల్ట్ వేసినాం కదా, అందుకు. ఇక్కడ 150 గ్రాముల జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 100 grams ఆఫ్ మనం పట్టుకున్న అన్ని మెంతుల పొడి, జీరా అండ్ ఆవాల పొడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కాగబెట్టుకున్న ఆయిల్, డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ దీంట్లో వాడేసుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్ పక్కకు తీసి పెట్టుకున్నాం అనుకో పోపుకి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో నేను పసుపు లాస్ట్లో యాడ్ చేశాను ఇక్కడ. అండ్ 20 grams ఆఫ్ పసుపు అనమాట. పసుపు అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ, పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి. అండ్ కారం, ఉప్పు కూడా మ్యాండేటరీ అనమాట. అండ్ దీంట్లో నెక్స్ట్ మనం పోపు కోసం ఆయిల్ తీసేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ జీరా, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కరివేపాకు, రెడ్ చిల్లీస్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేయండి, మర్చిపోవద్దు. ఇంగువ వేస్తే పచ్చడికి టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ తాలింపు తీసుకెళ్ళి మనం పచ్చడిలో కలిపేసుకుంటే సరిపోయి ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, లొట్టలు వేసుకుంటూ తింటారు, నాది గ్యారంటీ. ఎంతో బాగా ఇష్టంతో తింటారు ప్రతి ఒక్కరు కూడా. అండ్ అమ్మ చెప్పిన సీక్రెట్ అనమాట ఇది. అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా, బాయ్.